సౌత్ ఇండియాలోని అతి తక్కువ ధరలకి రత్నాలనందించే ఏకైక సంస్థ 6JVR. ఎస్, ఇటీవల కాలంలో చూస్తే పశ్చిమ దేశాల్లో ముఖ్యంగా యూరప్ కంట్రీస్లో వలసదారులకు సంబంధించి వ్యతిరేకంగా జరుగుతున్నటువంటి నిరసన పెద్ద ఎత్తున జరుగుతోంది. ఇప్పటికే లండన్లో, బ్రిటన్ దేశంలోని యూకేలో జరిగినటువంటి నిరసన కార్యక్రమంలో లండన్ వీధుల్లోకి దాదాపుగా 1,00,000 మందికి పైగా నిరసనకారులు రావడం జరిగింది. అసలు నిజంగా అంటే అమెరికా, ఆ తర్వాత యూకే, ఆస్ట్రేలియా, జర్మనీ ఇలా వెస్ట్రన్ కంట్రీస్లో ఎందుకు ఈ స్థాయిలో ఆందోళనలు జరుగుతున్నాయి? దీనివల్ల నిజంగానే భారతదేశానికి ఏమన్నా ఇబ్బంది ఉండే అవకాశం ఉందా? భారతదేశం నుంచి ఉద్యోగాల కోసం ఈ దేశాలకు వెళ్తున్నటువంటి ప్రవాస భారతీయులకు దీనివల్ల ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది? దీని గురించి మాట్లాడదాం. మనతో పాటు ఢిల్లీ నుంచి ఉన్నారు ప్రముఖ విశ్లేషకులు, ఆర్థిక నిపుణులు డాక్టర్ పెంటపాటి పుల్లారావు గారు. సార్ నమస్తే. నమస్కారం అండి. సార్, నిజంగా లండన్లో జరిగినటువంటి ఈ టామీ రాబిన్సన్ ఆధ్వర్యంలో జరిగినటువంటి నిరసన కార్యక్రమానికి ఏదో చిన్న కార్యక్రమం జరుగుతుందని అందరూ అనుకున్నారు. కానీ అనూహ్యంగా 1,00,000 మంది హాజరయ్యారు. ముఖ్యంగా యూకేకి సంబంధించినటువంటి అక్కడ సాంప్రదాయాలకు అనుగుణంగానే ఇదంతా జరుగుతుంది. సాంప్రదాయాలను కాపాడాలి, అక్కడ ఉన్నటువంటి పద్ధతులను కాపాడాలి అనేటువంటి కార్యక్రమాన్ని స్టార్ట్ చేశారు. కానీ దానికి భిన్నంగా ఇప్పుడు వలసదారులకు వ్యతిరేకంగా, వలసదారులకు సంబంధించినటువంటి అభిప్రాయాల మీద ఈ ఆందోళన జరిగిందని అనుకుంటున్నారు. ఏమంటారు? అది కొత్తగా కాదు. బ్రిటన్ 7 కోట్ల మంది జనాభా, దాంట్లో 1 కోటి మంది ఇతర దేశాల నుంచి వచ్చారు, ఇంకా ఎక్కువ వచ్చారు. మొత్తం కీ పొజిషన్స్ అందరూ వాళ్ళు తీసేసుకున్నారు. 650 మంది ఎంపీలు ఉన్నారు. 50 మందా 70 మందా వీళ్ళు కంట్రోల్ చేసేది ఇంకో 100 మంది. అక్కడ కూడా వాళ్ళు ఇమిగ్రెంట్స్, తెల్ల ఇమిగ్రెంట్స్ మీద ఏం కోపం లేదు. యూరోప్ నుంచి చాలా మంది వచ్చేసారు ఇంగ్లాండ్. ఫ్రీ ట్రావెల్గా ఉండేది యూరోపియన్ కామన్ మార్కెట్, యూరోపియన్ యూనియన్లో ఇంగ్లాండ్ ఉన్నప్పుడు చాలా మంది, లక్షల మంది వచ్చేసారు. అది మెయిన్ థింగ్ ఏంటంటే వాళ్ళకి టామీ రాబిన్సన్ వాళ్ళు ఒక మతానికి ఎక్కువగా వ్యతిరేకిస్తారు. వాళ్ళు డామినేట్ చేస్తున్నారు, గ్రూప్స్గా పనిచేస్తారు, బులీ చేస్తారు, చాలా గొడవలు జరుగుతూ వస్తాయి. సో దాని మీద ఇంక సహించలేకపోతున్నారు. ఎక్కడ తిరిగినా వాళ్ళు పవర్లెస్ అయిపోయారు. ఫ్రాంక్గా చెప్పాలంటే వాళ్ళ దేశం కంట్రోల్ పోయింది, వాళ్ళకి తెల్లవాళ్ళకి పోయింది కంట్రోల్. సో వాళ్ళు తిరుగుబడితనం చేస్తున్నారు. కానీ సక్సెస్ అవుతారా అవరా? ఆలస్యం అయిపోయిందా? అందరూ ఆలస్యం అయిపోయింది అంటున్నారు. 10-15% జనం వాళ్ళు ఉన్నప్పుడు ఇంకేం చేయగలరు వీళ్ళు? 10-15 జనం అంటే సిటీస్లో, ముఖ్యమైన సిటీస్ 40-50 పట్టణాలు, టౌన్స్లో డామినేట్ అయిపోయారు. లండన్ మేయర్ పాకిస్తాన్ నుంచి వచ్చారు. బ్రిటిష్ హోమ్ మినిస్టర్ పాకిస్తానీ లేడీ, బ్రిటిష్ హోమ్ మినిస్టర్. వీటి ఎలాగ అప్ చేస్తారు? చాలా ఇబ్బంది ఉన్నారు, సైకలాజికల్గా దెబ్బతింటున్నారు. వాళ్ళు ఆర్గనైజ్డ్ వైలెన్స్ తట్టుకోలేకపోతున్నారు. 2015 నుంచి విపరీతంగా జనం వచ్చేసారు. ఎప్పుడో ఒక చట్టం తీసుకొచ్చారు 1951లో ఐక్యరాజ్య సమితిలో, ఎవరైనా మీ దేశానికి వచ్చి మాకు శరణ ఇవ్వాలి, మా దేశంలో మమ్మల్ని చంపేస్తున్నారంటే ఇవ్వాలి. సో యూరోప్ వస్తారు, ప్లేన్ దిగుతారు, వాళ్ళతో చెప్తారు మేము పడవ ఎక్కి లండన్కి వెళ్ళిపోతున్నాం. అక్కడ పడవలో బోట్స్, స్టీమ్ బోట్స్ ఉంటాయి, దాని మీద వెళ్ళిపోతాం. అది దిగ్గానే మాకు ఎస్ఐలం ఇవ్వండి అంట. ఎస్ఐలం అంటే అసారణ్యమో ఏదో ఉన్నారు. ఎస్ఐలం అంటే మనం రక్షించాలి, ఎక్కడిని పారిపోయి వచ్చాం. 1,00,000 మంది దిగారు, చిన్న దేశం. ఎస్ఐలం ఇవ్వగానే విశేషం ఏంటంటే రూల్ ప్రకారంగా వాళ్ళకి ఇల్లు ఇవ్వాలి, తిండి ఇవ్వాలి, అన్నీ ఇవ్వాలి, డబ్బు ఇవ్వాలి. పిల్లలు ఉంటే పిల్లలకి చదువులు, స్కూల్స్ పెట్టాలి. ఇల్లు దొరకకపోతే హోటల్స్లో పెడుతున్నారు వాళ్ళు, పెద్ద పెద్ద హోటల్స్లో. అందువల్ల వాళ్ళు తినేస్తుంది. ఫ్రాంక్గా చెప్పాలంటే ఎవరో వీసా తెచ్చుకుని ప్లేన్ ఎక్కి అక్కడికి వెళ్ళి పనిచేయటం ఒకటి, ఇల్లీగల్గా వెళ్ళిపోవటం, అక్రమ వలసదారులుగా ఎక్కువ మంది వెళ్ళిపోయారు కొన్ని దేశాల నుంచి, అరబ్ దేశాల నుంచి, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్ నుంచి. వాళ్ళ మీద చేస్తున్నారు. కానీ ఏం చేయగలరు అని నేను అడుగుతున్నా. ఏం చేయలేరు. అందరిని చంపేయలేరు కదా. అందరినీ మళ్ళీ ఆ 1 కోటి మందిని ప్లేన్లు ఎక్కించి పంపించలేరు కదా. ఏమన్నా ఫ్యూచర్లో కొద్దిగా తగ్గిస్తారా అది చూడాలి. కానీ కంట్రోల్ పోయిందేమో అనుకుంటున్నాను నేను. 650 ఎంపీలు. పుల్లారావు గారు, అఫీషియల్గా వెళ్ళినటువంటి మన దేశానికి సంబంధించినటువంటి ప్రవాస భారతీయుల పరిస్థితి ఏంటి? అంటే ఇప్పుడు కొత్తగా తాజాగా
టెక్నికల్ స్కిల్స్ ఉన్నటువంటి వారు అక్కడ జాబ్స్ కోసం వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. మన ఇండియా నుంచి ఎక్కువ మంది ఉన్నారు. సో అలాంటి అది వారికి ఏమైనా తగ్గిపోతారు. ఇబ్బంది ఉండే అవకాశం ఉందంటారా? కొత్త వాళ్ళు వెళ్ళే పరిస్థితి లేదు. రీసెంట్‌గా వెళ్ళిన వాళ్ళు చదువుకున్న వాళ్ళకి తిరిగి పంపించేస్తారు. చదువు అయిపోగానే చాలా వరకు ఇప్పుడు స్పెషలిస్ట్ చదువు ఉంటే ఉంచుతారు. తప్పకుండా. ఎప్పుడో వెళ్ళిన వాళ్ళు ఉంటారు. అంతేగాని కొత్తగా వెళ్ళే వాళ్ళకి వాళ్ళు బంద్ చేస్తారు. తప్పదు వాళ్ళకి. బంద్ చేస్తారు. కొత్తగా వెళ్ళేవాళ్ళకి. పాత వాళ్ళకి కొంతమంది 2, 3 సంవత్సరాల క్రితం వెళ్ళిన వాళ్ళు కూడా తగ్గిపోతారు. చదువుకుంటానికి కదా వెళ్ళి అక్కడ సెటిల్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. చాలా పెద్ద పొజిషన్స్‌కి వచ్చారు. మొన్నెవరో తెలుగోడు 15 సంవత్సరాల క్రితం వెళ్ళాడు. అక్కడ డిప్యూటీ మేయర్ అవ్వాడు. లండన్‌లో డిప్యూటీ మేయర్ ఒక చిన్న సెక్షన్‌కి చెల్సీకి అవ్వాడు. మొన్నదేదో ఆంధ్ర గింధ్ర తిరిగేదంతా తెలంగాణ బాగా తిరిగాడు. గౌరవంగా చూసారు అందరూ. 20 సంవత్సరాల క్రితం వెళ్ళాడు. పెద్ద స్నేహాలు చేసుకున్నాడు. వాళ్ళు చాలామంది ఉన్నారు. మనం ఉత్సాహపడదాం, మెచ్చుకుందాం. కానీ కొత్తగా వెళ్ళి దిగటానికి కష్టం. అది ఆప్ చేస్తారు. మనం కూడా అర్థం చేసుకోవాలి కదా! బంగ్లాదేశ్ నుంచి వచ్చినోళ్ళని మనం పంపించేయాలని చూస్తున్నామా లేదా? మీరే చెప్పండి. యెస్ ఆర్ నో? అవును. రోహింగ్యాల విషయంలో అలాగే నిర్ణయం ఉంది. బంగ్లాదేశీల బంగ్లాదేశీయులు విషయంలో ఆ కూడా. గోడ దూకేసి అస్సాంలో పూర్తిగా, వెస్ట్ బెంగాల్‌లో పూర్తిగా, బీహార్‌లో పూర్తిగా వాళ్ళొచ్చేసి కూర్చొని అడవిలు నరికేసి మమ్మల్ని ఎవరేం చేస్తారని ఎమ్మెల్యేల సలహాతో ఆఫీసర్ కరప్ట్ ఆఫీసర్‌తో పట్టాలు సంపాదించి ఓ 2, 3 కోట్ల మందా, 4 కోట్ల మంది కూర్చున్నారు. మనం బాధపడట్లేదా? ఆళ్ళు యెస్. అంటే బాధపడతారు. పశ్చిమ దేశాల్లో ఈ నిర్ణయానికి రావడానికి ప్రధానంగా అమెరికా అధ్యక్షుడిగా తిరిగి ఎన్నికైనటువంటి రెండోసారి ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్నటువంటి నిర్ణయాన్నే ఇప్పుడు ఈ దేశాలన్నీ కూడా అనుసరిస్తున్నాయనుకోవచ్చా? ముఖ్యంగా తప్పకుండా అక్కడ ఇంపాక్ట్ ఉన్నటువంటి ఉన్నది. నిరసనకారులకు రాజకీయ పలుకుబడి, రాజకీయ జోక్యం కూడా ఇన్వాల్వ్ అవడంతో ఇప్పుడు రిపబ్లికన్స్ ఈ విషయంలో చాలా గట్టిగా ఉన్నారు. సో దీనివల్ల నిజంగా మన భారతదేశానికి ప్రత్యక్షంగా గానీ, పరోక్షంగా గానీ ఎలాంటి ఇబ్బంది ఉంటుంది? కొంచెం ఇబ్బంది ఉంటది గ్యారంటీగా. ఇప్పుడు యూఎస్ఏ కూడా తగ్గిపోతారు. మనం వెళ్ళేవాళ్ళు చదువుకోవటానికి, ఉద్యోగాలకి హెచ్-1బీ వీసాస్ కట్ ఆఫ్ చేస్తారు. చేస్తారు. అది నేనేమంటున్నానంటే కొత్త వాళ్ళు వెళ్ళకపోయినా పాత వాళ్ళు జాగ్రత్త పడితే సరిపెడతారు కదా! ఓ 10 సంవత్సరాలు. పాత వాళ్ళు ఎవరైతే చేరారో 5 సంవత్సరాల క్రితం, 10 సంవత్సరాల క్రితం వాళ్ళైనా వాళ్ళు టచ్ చేయకుండా ఉంటే అదే పెద్ద లాభం. కొత్త దేశాలు ఇన్వైట్ చేస్తున్నాయి కదా భారతీయుల్ని. జపాన్ ఇన్వైట్ చేస్తుంది. రష్యా ఇన్వైట్ చేస్తుంది. ఇజ్రాయెల్ ఇన్వైట్ చేస్తుంది. ఆస్ట్రేలియా కూడా ఇన్వైట్ చేస్తుంది. ఓ పక్కన అలాగంటున్నారు 2,00,000 మంది తాపీ మేస్త్రీలు, వడ్రాంగులు కావాలని. ఆ పని చేసేవాళ్ళు ఎవరు లేరు. పని వచ్చినోళ్ళు ఎవరు లేరు. లారీ డ్రైవర్లు కావాలంటున్నారు. సో, ఒక చోట ఆపర్చునిటీ తలుపులు మూస్తే ఇంకో చోట తెరుస్తున్నారు. భారతీయులు మంచి బిహేవియర్ ఉంటే అందరూ పిలుస్తారు. కొన్ని రకంగా పిచ్చి పిచ్చిగా చేస్తారు అమెరికాలో. అలా చేస్తే ఇక మాటలు పొమ్మంటారు. పెద్ద రాజకీయ ప్రొసెషన్స్, మీటింగ్స్ మేమెక్కడోళ్ళు కాదు. అక్కడ, ఇక్కడ తిరిగి హిందూ పూజలు నేను హిందువునే రోడ్ల మీద చేసి, అల్లరి చేసి, పెళ్ళిళ్ళు రోజులు రోజులు చేసి ఇదంతా అందరికి కనబడుతుంది. ఈళ్ళు అన్‌సివిలైజ్డ్ ఫెలో. అక్కడికెళ్ళాక మనం వాళ్ళలాగా ఉండాలా వద్దా? అది. మన భారతీయులు అక్కడ అసిమిలేట్ అవ్వటానికి రెడీ. మనం జాగ్రత్తగా ఉంటాం. అసిమిలేట్ అంటే ఆళ్ళతో కలిసిపోకపోయినా వాళ్ళతో మేము వేరే అని చూపెట్టకుండా మర్యాదగా సైలెంట్‌గా ఉంటే ఎవరి దగ్గర రాదు. ఎవరి దగ్గర యూకే రాదు. అంటే ఇదే బ్రిటన్‌కు మన ప్రవాస భారతీయుడు రిషి సునాక్ ప్రధానమంత్రి అయ్యారు. అలాంటి దేశంలో ఇప్పుడు ఇలాంటి పరిస్థితి ఎందుకొస్తుందనుకోవచ్చు? ఎక్కువ మంది అయిపోయారు ప్రవాసీలు. భారతదేశం కంటే ఎక్కువ పాకిస్తాన్ నుంచి, బంగ్లాదేశ్ నుంచి, అరబ్ కంట్రీస్ నుంచి చాలా అగ్రెసివ్‌గా ఉంటున్నారు. ఏకంగా అక్కడ ప్రధానమంత్రి అవ్వడానికే ఒప్పుకున్నటువంటి అక్కడ జాతీయులు ఇప్పుడు ఎందుకు కొత్తగా ఈ నిరసన కార్యక్రమాన్ని తెర మీదకి తీసుకొచ్చారు? అంటే భూతద్దంలో ఇది అందరూ కాదు. చూపిస్తున్నారనుకోవచ్చా? అంటే అది పార్లమెంటరీ డెమోక్రసీ. ఆ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఆ పార్టీలో ఇతను సెలెక్ట్ చేశారు. ఎంపీగా ఉన్నారు 15, 20 సంవత్సరాలు. అలాగే ఈవెన్ లేబర్ మినిస్టర్, హోమ్ మినిస్టరు అక్కడ పాకిస్తానీ, పాకిస్తానీస్ పోవాలంటున్నారు అక్కడ వచ్చిన మీటింగ్ అందరికి. ఎలా చేశారంటే అది పార్లమెంటరీ పాలిటిక్స్‌లో నంబర్స్ ఉన్నాయి కొట్టాడు ఛాన్స్. రిషి సునక్ అలాంటి అవకాశం వచ్చింది. ఆయన బుద్ధిమంతుడు, కోటీశ్వరుడు, బిలియనీరు, మంచిగా ఉంటాడు, మంచిగా చూసుకుంటున్నాడు. పెద్ద స్థాయిలో ఉద్యోగాలు చేసాడు. ఆయన భార్య అక్కడ కలిసిమెలిసి ఉంటున్నారు. ఆ పార్టీ ఒప్పుకున్నారు. ఛాన్స్ ఇచ్చారు. అతనికి ఇచ్చారని అక్కడ ఎవడో వెళ్లి దోసుకునేవాడికి, రోడ్డు మీద తాగి పడిపోయేవాడికి, అందరిని పొడిచేసేవాడికి ఇమ్మంటే ఎలాగా?
ఇంకా డీప్గా వెళ్ళాలి. ఎంతో కోపం. ఇక్కడ నేను రైట్ సార్. పాకిస్తాన్ నుంచి అంటున్నాను. అక్కడికి వెళ్ళినోళ్ళు చాలా పెక్యూలియర్ బిహేవియర్ చేయటం, అగ్రెసివ్ బిహేవ్ చేయటం. ఇమిగ్రేషన్కి ఒక బ్యాడ్ నేమ్ వచ్చింది. మళ్ళీ తెల్ల ఇమిగ్రెంట్స్ మీద ఏం రావట్లేదే. తెల్ల ఇమిగ్రెంట్స్ అంటే యూరోప్ నుంచి వెళ్ళిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇంగ్లాండ్కి. ఏం రావట్లేదు. ఉత్తర సో మన ఏషియా నుంచి వెళ్ళే ప్రవర్తన దేశాల నుంచే సమస్య వస్తుంది అనుకోవచ్చా? ఒక రకమైన దేశాలు. అది నేను చెప్తున్నా. భారతీయులు ఏమిటంటే ఎక్కువ మంది వెళ్ళాం కాబట్టి కనపడదు. తమ ఉద్యోగాలు తీసేసుకున్నారు. అది గ్యారంటీగా ఎక్కువ మంది వెళ్ళాం కాబట్టి. మిగతా దేశాలు ఏంటంటే మేనేజ్ చేసుకున్నాం. సిరియా, అరబ్ దేశాలు, పాకిస్తాన్ వీసాలు డబ్బులు ఇచ్చి మేనేజ్ చేసుకుని అక్కడికి వెళ్ళాక ప్రవర్తన అసహ్యంగా ఉన్నది. చూసే వాళ్ళకి అసహ్యం. అది వాళ్ళందరికీ మన చేతిలో మన దేశం కంట్రోల్ పోయింది. లండన్ మేయర్ ఏమన్నా పాకిస్తాన్ 50,000 ఇల్లు కడుతున్నారు వాళ్ళకి. ఏమైనా భారతదేశంలో చీకళ్ళు వస్తాయి. ఇవన్నీ వాళ్ళు రెచ్చిపోయారు. రెచ్చిపోయాక ఇలా కలిసారు, అల్లరి చేశారు అన్నది. ఎస్, డొనాల్డ్ ట్రంప్ ప్రెసిడెంట్ అయ్యాక ప్రపంచం అంతా సపోర్ట్ చేస్తున్నారు తెల్లవాళ్ళకి. మీ దేశాలు మీరు కంట్రోల్లో తెచ్చుకోండి అని. కానీ నెక్స్ట్ స్టెప్ ఏమిటంటే ఎవరికి తెలియదు. కంట్రోల్ చేస్తారు. కొత్త వాళ్ళు వచ్చే నంబర్ కంట్రోల్ చేస్తారు. అది మాత్రం చేస్తారు. అది మనం కొంతవరకు మనం సాచురేట్ అయిపోయాం కదా అక్కడ. భారతీయ లక్షల లక్షల మంది వెళ్ళారు. ఇంకో దేశానికి వెళ్ళొచ్చు. సో మనం ఏదో లండన్లోనే ఇంకో 20,000 మంది వెళ్తే మనకి గత్యంతరం లేదు అనుకోవడం కరెక్ట్ కాదు. రష్యా 10 లక్షల మంది వెళ్తే, యూరోపియన్ దేశాలు 10-20 లక్షల మంది కావాలంటున్నారు భారతీయులు. అలాగే ఆపర్చునిటీస్ ఉన్నాయి. బ్రిటన్లో తగ్గిపోయినా మనమేం తొందరపడక్కర్లేదు. బ్రిటన్ చేసే పని మంచిది కూడా అంటున్నాను. ఒక రకమైన ఇమిగ్రెంట్ తగ్గించడం మంచిది. సో వాళ్ళ దేశం, వాళ్ళ కల్చర్ వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకుంటే తప్పేం లేదు. వాళ్ళు చాలా మంచి వాళ్ళు కనుక వైలెంట్గా వెళ్ళలేదు ఇప్పుడు వరకు. అదే మన దేశాల్లో అయితే ఏం చేస్తాం, పాకిస్తాన్లో అయితే ఏం చేస్తారో మీకు తెలుసు. అందువల్ల ఇది చూద్దాం. భారతదేశానికి అంత నెగిటివ్ ఇంపాక్ట్ కొద్దిగా కనపడుతుంది. కానీ ఆల్రెడీ లక్షల 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 మంది ఉన్నారు అక్కడ, సెటిల్ అయిపోయారు. వాళ్ళకి ఏం పెద్ద ఇబ్బంది ఉండదు. రైట్ సార్. థ్యాంక్ యూ సో మచ్. సో ఇది Thank you. ఆర్థిక నిపుణులు అలాగే విశ్లేషకులుగా ఉన్నటువంటి డాక్టర్ పెంటపాటి పుల్లారావు గారు చెప్తున్నట్టుగా ఖచ్చితంగా దీనివల్ల కొంత ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయి. అయితే భారతదేశం నుంచి వెళ్ళినటువంటి వారందరూ కూడా లక్షల సంఖ్యలో ఉన్నారు. సో ఎప్పుడో ఎన్నో సంవత్సరాల కిందట వెళ్ళి అక్కడ స్థిరపడినటువంటి వారికి ఎలాంటి ఇబ్బందులు ఉండే అవకాశం లేదు. అయితే ఇప్పుడు కొత్తగా ఉద్యోగ అవకాశాల కోసం ఈ దేశానికి వెళ్ళేటువంటి వారికి కొన్ని ఇబ్బందులు తప్పు అంటున్నారు. ముఖ్యంగా దక్షిణ ఆసియా ఖండంలో ఉన్నటువంటి అనేక దేశాల వల్ల, ముఖ్యంగా పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ లాంటి దేశాల్లో పౌరులు అక్కడికి వెళ్ళిన తర్వాత చేస్తున్నటువంటి వికృత చేష్టల వల్ల ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి జాతీయులందరూ కూడా ఇప్పుడు తిరుగుబాటు చేసే ప్రయత్నం చేస్తున్నారని ఆయన చెప్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్.